బైబిల్ గమనిస్తే ఆదికాండంలో ఒక వివాహంతో ప్రారంభించి రెవెలేషన్లో ఒక వివాహంతో ముగుస్తుంది. మత్తయి 22లో క్రైస్తు ఒక పెళ్లి గురించి నమోదు చేస్తున్నాడు. ఈ పెళ్లి యొక్క రహస్యం ఏంటి? ఇందులో అర్థం చేసుకోవడం ఒక ఎత్తైతే తప్పుగా అర్థం చేసుకోవడం పలు విధాలుగా ఉన్నాయి. కార్యక్రమానికి స్వాగతం బ్రదర్ జగన్. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. ఆదికాండము, రెవెలేషన్ పెళ్లితో ప్రారంభించి పెళ్లితో ముగుస్తుందని చెప్పారు. మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే దేవుని యొక్క ప్రణాళిక ఇప్పుడు ఈ వివాహం అనే కాన్సెప్ట్లో ఆరంభమవుతుంది. అయితే వివాహం అన్నది మనం ఎలా చూస్తున్నామని చెప్పినట్లయితే ఈనాటి వివాహం కాన్సెప్ట్స్ వేరే. బిబ్లికల్గా మనం చూస్తున్నప్పుడు ఒక వరునికి ఒక వధువు అవసరం. ఇప్పుడు దేవుడొచ్చి దీని మూలంగా తన ప్లాన్ తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు? సకలము ఆయన ద్వారా ఆయన కొరకు ఏర్పరచబడింది. దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఒకడిగా ఉంటున్నప్పుడు తర్వాతే ఇంకా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే వ్యక్తిత్వాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు ఒక్కడే. అలాగుంటున్నప్పుడు ఈ వధువుకైనటువంటి కాన్సెప్ట్ ఎక్కడ అవసరమైందనేది చూడాలి. అనేకులు మనము రివర్స్లో చూస్తాము. ఎప్పుడునూ అనేకసార్లు ప్రసంగాల్లో చెప్తాం, మనం ప్రత్యక్షపు గుడారం వెలుపట ఉండి లోన దేవుణ్ణి చూస్తాం, లోపల నుండి దేవుడు మనల్ని బయటికి చూస్తాడు. అప్పుడు దేవుని వ్యూ దొరకాలంటే మనము ఆయనలాగానే ప్రయత్నం చేయాలి. ఇంకోటి, మనం లోపలికి ప్రవేశించాలి. మనం లోనికెళ్ళాలి. అదే మనం ఎంతగా లోనికెళ్తామో అంతగా మనం బయటికి చూడగలం. అదేవిధంగా ఇప్పుడు దేవుడు ఎందుకు మనిషిని సృష్టించాడు అనే కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకుంటేనే అటు తర్వాత ఈ బైబిల్లో ఉండే 66 పుస్తకాలు, అందులో ఉండే ప్లాన్ అంతా అర్థమవుతుంది. అప్పుడు దేవుని యొక్క ప్లాన్ అనేటువంటిది వచ్చి ఒక కుటుంబం ద్వారా అది తెలియజేయబడుతూ ఉంది. ఆ కుటుంబంలో దేవుని యొక్క ప్లాన్ సక్సెస్ఫుల్గా ముగించడమే రెవల్యూషన్. అలా కుటుంబంగా ముగించబడుతుంది. ఇక్కడ ఆదామునకు సాటి సహాయాన్ని ఏర్పరిచాడు. అక్కడ వరునికి సాటి అయిన వధువు ఏర్పరచబడింది. రెవల్యూషన్లో రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని చెప్పి ఆ విధంగా కలయిక ఏర్పడుతుంది. అప్పుడు ఈ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ దేని ఆధారంగా ఉందంటే పరలోకము పూర్తి ప్రణాళిక కుటుంబం అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పరిచి ఆ విధంగా తెలియజేసేటువంటిదే అది. సో దీన్ని మనము ఈ ఏర్పాటు చేయబడిన క్రమమునే మనం వివాహమని చెప్తున్నాం. సో అదే దేవుడు ఆరంభిస్తున్నాడు. సో వివాహం అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన కొన్ని వివాహాలను చూడగా, ఆదాము హవ్వ యొక్క కాన్సెప్ట్లో ఆరంభించి తర్వాత అబ్రహాం, షారా ఇది, తర్వాత ఇస్సాకు, రిబ్కా వారిది, తర్వాత యాకోబు, లేయా వారిది. ఆ వివాహం ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. టర్నింగ్ పాయింట్ గా ఉంటుంది. దాని వెనుక దేవుని యొక్క ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అక్కడి నుండి క్రొత్త నిబంధనలకు వస్తే యోహానులో వచ్చి కానా ఊరు వివాహం. ఆ వివాహం యొక్క కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. అక్కడి నుండి ఇక చివరికి వస్తే పరలోకంలో గొర్రెపిల్ల యొక్క వివాహం. సో ఇది అక్కడ ఆరంభమై ఇక్కడ ముగింపు. ఇదొచ్చి ఒక మ్యాప్. దీంతో ఒక సిరీస్ చేయాలనుకుంటున్నాను. అవును, వివాహం సిరీస్ కూడా చేయొచ్చు. అన్ని విషయాలు ఉన్నాయి. ఒక్కో వివాహం వెనుక ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక రెవల్యూషన్ ఉంది. అక్కడ ఏం మిస్ అవుతుంది, ఏది కరెక్ట్ అవుతుంది అనేది ఒక్కొక్క దాని వెనుక ఉంటుంది. అదే మనం ఎప్పుడు నేను చెప్తుంటాను, ఆదిపితరులు ముగ్గురు యొక్క వివాహమే ఎంతో డిఫరెంట్. ఆ విధంగా ఒక్కొక్కటి చూస్తే వ్యత్యాసమైన విషయాలు తెలుస్తాయి. ఈ రోజు మనం మత్తయి చాప్టర్ 22లో ఇక్కడ క్రైస్తు ఒక వివాహం గురించి నమోదు చేస్తున్నారు. మనం సాధారణంగానే వివాహ కార్యక్రమాల్లో చూస్తున్నాం. కానా ఊరు వివాహం గురించి చాలా మాట్లాడుకున్నాం. అయితే ఈ వివాహం గురించి ఈ మత్తయి చాప్టర్ 22లో వర్సెస్ 1-24లో ఉన్న వివాహం గురించి చదువుచున్నాం, అర్థం చేసుకుంటున్నాం. అయితే తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఫండమెంటల్ గా ప్రేక్షకుల నుంచి ప్రశ్న వేస్తున్నాను ఏంటంటే, కింగ్డమ్ కి ఎంత ముఖ్యం మన జీవితానికి నెక్స్ట్ లెవెల్కి పోవడానికి ఒక ఫౌండేషన్ గా ఉందనేది నా ప్రశ్న. క్రైస్ట్ యొక్క ఒక్కొక్క ఉపమానం వెనుకను ఇప్పుడు చాలా చూసాము. దాదాపుగా 37 ఎపిసోడ్లు చూసాం మనం. ఒక్కొక్క ఉపమానం వెనుకను మనం చూసినట్లయితే ఆ హెవెన్ యొక్క సీక్రెట్స్, హెవెన్ యొక్క ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తూ దాన్ని రివీల్ చేస్తూ వస్తూ. ఇందులోనూ అలాగ ఒకటి ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్న ఒక విషయం జ్ఞాపకం ఉన్నట్టయితే ద్రాక్ష తోటను గూర్చిన ఉపమానం చూసాం. అందులో ఒక ఉపమానాన్ని చూస్తే టోటల్ గా వారేం చేశారన్నది ఆయన చెప్తాడు. మొత్తం హెవెన్లీ ప్లానింగ్ ని చెప్తాడు. ద్రాక్ష తోటను కాపులకు గుత్తకిచ్చెళ్తాడు, పనివారిని పంపుతాడు, చివరిగా కుమారుని పంపితే వాణిని చంపుతారు, చివరికి అది వేరొకరికి ఇవ్వబడుతుంది. క్రైస్టే చెప్తాడు. ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇవ్వడం అవుతుంది. అంతటితో ఉపమానం ఏమవుతుంది? ముగిసిపోతుంది. ఆ ఉపమానం యొక్క సెకండ్ పార్ట్ గా దీన్ని చూడగలరు.
ఓకే, దాని కంటిన్యూషన్గా. దాని కంటిన్యూషన్గా ఇది మీరు చూడగలరు. ఎలాగంటే ఇక్కడ చూడండి, రాజ్యం చేస్తున్నాడు. మనం అక్కడ చదువుతున్నప్పుడు పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఇందులో కీవర్డ్ పరలోక రాజ్యం గురించి చెప్పి తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యంను గుర్చిన ఒక విషయం ఉంటుంది. అవును. పరలోక రాజ్యం ఉంది, అక్కడ ఒక వివాహం అన్నది ఏ విధంగా జరుగుతుందో అలాగే తండ్రి భూమి మీద ఒక కాన్సెప్ట్ చేస్తున్నాడు. అందులో ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానోలకపోయిరి. ఇప్పుడిక్కడేమడుగుతున్నాడంటే అక్కడ వారిని ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని అడుగుతాడు. అవును, పంట భాగాన్ని అడుగుతాడు. అది నీతి న్యాయము. ఇక్కడ అది అడగల, వీరినే రమ్మంటున్నాడు. మీరే రండి, పెండ్లి విందుకు రండి. ఇన్వైట్ చేస్తున్నాడు, అందరినీ ఇన్వైట్ చేస్తున్నాడు. అక్కడ మరి గమనించినట్లయితే వారి యొద్ద నుండి లభించేటువంటి గుణాతిశయాలు లేకపోతే వారి యొద్ద టాలెంట్స్ ఆ విధంగా ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక విషయం ఇచ్చాడు, తిరిగి అడుగుతున్నాడు. నుండి బెనిఫిట్స్ అడుగుతున్నాడు ఆయన. ఇక్కడ ఆ విధంగా కాదు. ఇక్కడ ఎలాగంటే మీరే రండి. ఎందుకని అడిగితే పరలోక రాజ్యం అనేటువంటిది వచ్చి దూతలచే నింపబడి, మనకు తెలుసు, మీరు ప్రకటన 4 చదివితే పరలోక రాజ్య వ్యవస్థను అక్కడ దేవుడు బయలుపరిచి ఉంచుతాడు. ఒక సింహాసనం చుట్టూ 4 జీవులు, 7 ఆత్మలు, 24 పెద్దలు, గాజు సముద్రం, ఇలాగ వ్యవస్థ ఉంటుంది. అవును, ఇది ఒక స్పిరిచువల్ వ్యవస్థ అనుకోవాలి. ఆ వ్యవస్థకు దూతలు, కోట్ల కొలది దూతలు ఉంటారు. వారు రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయనను స్తుతిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఇంకొక కేటగిరీ పీపుల్ని లోనికి తేవాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ ఇన్వైట్స్ అదర్స్. ఆ కేటగిరీ పీపుల్ని తేడాను కొరకే దేవుడేం చేస్తున్నాడంటే మనిషిని సృష్టిస్తున్నాడు. ఒకడు చేసినను ఏమి జరిగాను మలాకి 2:15 చెప్తుంది. సో మనుషుని తన మూలముగా వచ్చే సంతతి వారిని హెవెన్లీ పీపుల్గా మార్చి, స్పిరిచువల్ పీపుల్ అని ఇక్కడ చెప్తున్నాం. యాక్చువల్గా మనం చెప్పాలంటే హెవెన్లీ బాడీ. ఆ విధంగా మార్చి వారిని అక్కడ నిత్యనిత్యంగా ఉంచి ఆరాధించాలన్నదే గాడ్ యొక్క ప్లాన్. సో ఆ ప్లాన్ కొరకై దేవుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆదము పడటం ఇవన్నీ జరిగాయి. చివరిగా దేవుడు ఒక గ్రూప్ని ఏం చేస్తున్నాడంటే పిలువబడిన వారిని రప్పించడానికై, ఎవరు ఈ పిలువబడిన వారని దేవుడు తర్వాత చెప్తున్నాడు. అదే 22వ అధ్యాయంలో 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ఈ పిలువబడిన వారు అనేది ఎవరిని సూచిస్తుందంటే ఆరంభంలో ఆదామును పిలిచాడు, ఆదాముకే ఆ కాన్సెప్ట్ ఇచ్చాడు. అలా ఆదాము కాలము అనంతరం ఆదాము పడిపోయిన తర్వాత కుమారుడు ఆ షేతు వంశంలో చూచినప్పుడు అక్కడే వారు పిలువబడిన వారిగా మారుతున్నారు, దేవుని ఆరాధించేవారిగా మారుతున్నారు. అటు తర్వాత అవన్నీ కొలాప్స్ అవుతాయి. తర్వాత నోవహు దగ్గర సేమ్ అందులో ఎంచుకుంటున్నాడు. నోవహు కుమారుల ద్వారా అబ్రహాము, ఆయన తర్వాత ఇస్సాకు, యాకోబు, యాకోబులు యూదా, 12 గోత్రాలు వీరు పిలువబడినటువంటి వారు. వీరినే దేవుడు పిలిచాడు. ఇంకా చెప్పాలంటే ఐగుప్తు నుండి వీరిని పిలుచుకొస్తున్నాడు. సో వీరే ఆ పిలువబడినటువంటి జనులు. వీరికే దేవుడు అన్నిటినీ చేస్తున్నాడు. కాని ఇక్కడేం జరుగుతుందంటే అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానోళ్ళకపోయిరి. వారికి హెవెన్కి రావడానికి మనస్సు లేదు. ఎందుకు వారికి ఆ మనసు లేదని అడిగినట్లయితే వ్యత్యాసంగా ఉంది. అందరూ హెవెన్కి పోవాలి అంటారు, అయితే వీరికి మనసే లేదని మీరు చెప్తున్నారు. అవును, ఇక్కడ అలాగుంది. వారిని పిలవనంపగా వారు రానోళ్ళకపోయిరని 3వ వచనంలో. అవునవును, క్లియర్గా ఉంది. ఎందుకు రావడానికి మనసు లేదంటే ఇప్పుడు మీరు ఇంట్లో పిల్లల దగ్గర చెప్పి చూడండి, హే ఒక పెళ్లికి వెళ్దాం రమ్మంటే నిన్ను రానని చెప్తాడు వెంటనే. తనకు రాకపోవడానికి ఒక రీజన్ అనేది ఫస్ట్ రియాక్షన్ చెప్పడంతోనే నిన్ను రానని చెప్తాడు. అందులకు ఒక 2-3 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్, అక్కడేదో తను వీడియో గేమ్స్ ఆడుతుంటాడు, అందులో ఇన్వాల్వ్మెంట్లో ఉంటాడు, అది కొలాప్స్ చేసి తీసుకెళ్తానంటే రానని చెప్తాడు. రెండవది, తను ఆ పెళ్లికి బయలుదేరడానికి డ్రెస్ చేసి రావడం అనేది, ఆ ఫార్ములా అన్నది ఇష్టపడని విషయం. సాధారణంగా చూడండి, ఇప్పుడు పెళ్లికొచ్చే పిల్లలు క్యాషువల్స్ లో వస్తున్నారు, టీషర్ట్లో వస్తున్నారు, జీన్స్ లో వస్తున్నారు, క్యాషువల్గా వస్తున్నారు. ఇప్పుడు అలాగైంది. ఒక పీరియడ్ లో ఒక వివాహం అన్నప్పుడు మనం వెళ్ళడానికి ఒక పెళ్లి డ్రెస్ ఉంటుంది, ఫార్మల్ అనేది ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు రానంటున్నారు. ఎలాగో కొంచెం బుజ్జగించి రమ్మంటే అందులో కొంతమంది పిల్లలు అడుగుతారు, క్యాషువల్స్ లో రావచ్చా అని అడుగుతారు. అలాగే వెళ్తే ఇప్పుడు షార్ట్స్ ఉన్న పలానా వచ్చేస్తారేమో, ఇంకా అలా అవుతుంది, ఆ రేంజ్లో వెళ్తుంది. మూడవదిగా అక్కడ జరిగే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మీరు యోచించి ఉండొచ్చు, వెజిటేరియన్ ఫుడ్ అంటే కొన్ని వివాహాలకు మేము రామని చెప్తుంటారు. అక్కడ చికెన్ బిర్యానీ ఉంటుందా? అక్కడ తనకు తగినట్టుగా ఒక మెనూ అక్కడ ఉండాలి. అవును, ముందే సెట్ చేస్తాడు. సో ఇన్ని క్రైటీరియాలు సెట్ అవుతేనే తను ఆ పెళ్లికి రావడానికే ఇష్టపడతాడు. ఇంకా కొంతమంది అక్కడికి వస్తే అక్కడ అన్నోన్ పర్సన్స్గా ఉంటారు, ఎవరైనా తెలియకుండా ఉత్తినే కూర్చునుంటారు. తన ఫ్రెండ్ పెళ్లికి వెళతాడు. తన ఫ్రెండ్ ఇంట్లో ఒక పెళ్లి అంటే తను జాలీగా వెళతాడు. మనం కూడా ఒక పెళ్లికి ఒక అఫీషియల్గా ఎవరో కలిగి ఒక పెళ్లి అంటే యోచిస్తాడు. చూడండి, అదేంటి రీజన్ అంటే తను అక్కడ ఒక అన్యునిగా ఫీల్ అవుతుంటాడు. ఇన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఆ విధంగానే ఇప్పుడు ఈ 22వ అధ్యాయం మనం చూస్తున్నాం కదండి. లూకాసు వార్త 14వ అధ్యాయంను మనం చదువుతున్నప్పుడు
అక్కడ చూసినట్లయితే ఇదేలాంటి ఒక కార్యము అక్కడ ఉపమానంగా చెప్పబడుతుంది. లూకా 14లో 16వ వచనం నుండి ఇలాగుంటది. ఇప్పుడు ఈ రానోళ్ళకపోయిరి అనే విషయాన్ని గుర్చే మనం ఇక్కడ చూడబోతున్నాం. ఎందుకు రానోళ్ళకపోయిరి అన్నందులకు ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తారు చూడండి. 18వ వచనం నుండి ఉంటది, ఫ్రమ్ 18. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్లి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని వేడుకొంచున్నాను అంటున్నాడు. నేను పొలము కొన్నాను, నేను పంటను పండిస్తూ ఉన్నాను, ఆ కోత పనులు ఇన్ని కార్యాలని అక్కడికెళ్ళాలి. యాక్చువల్గా ఈ యొక్క పొలమునిచ్చింది అతడే, పొలము అక్కడ ఆయనది, పనిచేసేది ఆయన కోసమే. అవును, ఆయన దగ్గరే చెప్తున్నారు, నేనెంతో బిజీగా ఉన్నాను రాలేనంటున్నారు. పని లోక పనిలో ఆయనకే చెప్తున్నారు, ఇచ్చిన ఆయన దగ్గరే. తర్వాత ఇంకొకటి చెప్తున్నాడు 19, 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమించాలి అంటున్నాడు. నాకు ఎడ్లు పశువులు ఉన్నాయి, వాటిని పరామర్శించడానికి వెళ్ళని నేను రాలేనంటున్నాడు. ఇతను మరొక పని చెప్తాడు, అది ఇచ్చింది ఆయనే, ఎడ్లు పశువులు సృష్టించింది ఆయనే కదా. అతను అలాగా ఇంకొకటి చెప్తున్నాడు, స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనంటున్నాడు. నేను పెండ్లి చేసుకున్నాను, బిజీగా ఉన్నాను, రాలేనంటున్నాడు. అదే వివాహం గురించి చెప్తున్నాడు. అవును, ఎటువంటి ఒక విషయం అంటే ఆ దేవుడొచ్చి ఇశ్రాయేలీయులకు నిబంధన చెప్తాడు. ఏంటా నిబంధన అంటే, ఆ క్రొత్తగా పెళ్లి చేసుకున్న వానిని ఏడాది వరకు భారం మోపద్దు, ఇంట్లో ఉండనివ్వు, సేనలో చేరిపోకూడదు. దీన్నే అతనికి తిరిగి చెప్తున్నాడు. పెళ్లి చేసుకున్నాను, రాకూడదు, ఒక ఏడాది వరకు రాకూడదు లాగా మాట్లాడుతున్నాడు, ఆయనకి తిరిగి చెప్తున్నాడు. వీటిని బట్టి అతడు కోపపడినట్టుగా చూడగలం. ఇప్పుడు మీరు ఆ రానోళ్ళకపోయిరి అనేటువంటి ఒక మాట కొరకే ఇన్ని విషయాలు చెప్తున్నాం. ఈరోజు ఇన్ని విషయాలు మనం దాని వెనుక కారణాలు చెప్తున్నాం. ఇంత పరలోకానికి రావడానికి ఎందుకు జనులకు ఈనాటికి కష్టంగా ఉంది? మీరు చెప్పి చూడండి. పరలోకం అనేది ఒక ఎలా చెప్పేది, ఒక రాంగ్ వర్డ్గానే చూస్తున్నారు ఈరోజు. పరలోకం అంటే ఏంటండి? అంతలోనే పరలోకం అంటున్నారు. ఇంకా ఎన్నో విషయాలు అనుభవించాల్సి ఉంది అంటున్నారు. ఇంకా కొంతమందిని అడిగి చూడండి, ఒక మంచి పాట కూడా ఉంది, పరలోకమే నా సొంతం అనే పాట ఉంది. ఇప్పుడు ఇంట్లో ఆ పాట పాడనివ్వడం లేదు, అడిగితే అది చావపాటగా మారిపోయిందట. కాబట్టి పరలోకం అంటేనే అది ఏ విధంగా మారిందంటే ఒక కష్టమైన విషయంగా, ఒక స్తుతి ఆరాధన పాట. అది ఒక స్తుతి ఆరాధన పాట. ఇంకా చెప్పాలంటే అది ఒక సంతోషమైన పాట. దేవుణ్ణి సంధించబోతున్నాను, ఒక సొంత స్థలానికి వెళ్తున్నాను, ఎక్స్ప్రెస్ అవుతుంది అందులో. ఈరోజు ఆ స్థాయికి రావడానికి మనసు లేదు. ఈనాటికి ఈ ఉపమానం వచ్చి యూదులను, పర్టికులర్గా యూదులను సూచిస్తుంది. అయితే ఈనాడు మనకి వర్తిస్తుంది. మనము రావడానికి మనసు లేని ప్రజలమే. ఇప్పుడును ఎంతమంది మనలో దేవుడు పిలిస్తే దాసుడను ఆలకిస్తున్నానని ఎంతమంది వస్తారనుకుంటున్నారు? మనకి వీ హ్యావ్ సో మెనీ రీజన్స్. అనేక విషయాలున్నాయి. అనుకొనని గడియలో మనిషి కుమారుడొచ్చునని ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఎంతమంది ఆ సెకండ్లో అది వదిలిపెట్టి ఆయనతో వెళ్లడానికి రెడీగా ఉన్నారు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు యేసు. ఎందుకు చెప్తున్నాడు? సొదొము నాశనం కాబోతుంది, పారిపోమని చెప్తే వదిలే మనసు లేదామెకి. లోతునకు లేదు. వాక్యం చెప్తుంది, లోతు అక్కడ తడువు చేస్తూ ఉండేడు. దూతలు వారు ఆలస్యం చేయడం చూసి వారి చేతులు పట్టుకుని ఊరు వెలుపట తీసుకొచ్చి పెడతారు. అవును, మనం ఉన్న లోకమే మనకొక ప్లస్ గా ఉండడానికి బదులుగా మైనస్ గా మారింది. ఎందుకంటే మన మైండ్ అందులో చిక్కుకుంది. ఈ మైనస్ ని మనం ప్లస్ గా చూడటం అలవాటైంది. అంటే ఆహారం నాకు ముఖ్యం, బైబిల్ అదే చెప్తుంది. తినద్దని చెప్పడం లేదు, తినాలి, అది నియమం. తిండిపోతనం పాపం. అవును, ఏ ఒకటైనా ఎక్సెస్ అన్నది పాపమే కదా. కరెక్ట్. ఇప్పుడు మనము ఆశీర్వాదం అనే పేరుతో లోకాన్ని మనం అధికంగా ప్రేమించడం అవుతుంది. ఇక్కడ ఏది కూడా కాదనడం లేదు, ఇక్కడ ఏది వద్దని చెప్పడం లేదు. అయితే ఇప్పుడు ఒక ఉదాహరణకు చెప్తున్నా, ఈ కోట్ వేసుకుని మనము చేయాలనుకుంటున్నాం, డీసెంట్గా ఉంటుంది, మంచిగా చేయొచ్చు, ప్రోగ్రాం చూడటానికి బాగుంటుంది. ఈ కోటే లేదు, అందువల్ల ఈ ప్రోగ్రామే చేయమని చెప్తామా? లేదు. కోట్ లేదు, షర్టుతోనే చేశాను. అవును, అదొచ్చి నేనెప్పుడు ఈ కోట్ లేకుండా ఈ ప్రోగ్రాం చేయనని చెప్తే అప్పుడే తప్పుగా వెళతాను. ఈరోజు ఇదే ఈ లోకం యొక్క సమస్య. వారు రానోళ్ళక పోయి ఉండేరి. యూదులకేమైందని మనం చూసినట్లయితే వాని యొక్క రాజ్యము అంతా కూడా భూమి అయిపోయింది. అన్నీ కూడా ఇక్కడే. మా మెస్సయ్య వచ్చి ఇక్కడ పరిపాలిస్తారని కదా వారు చెప్తూ ఉన్నారు. మేమిళ్ళి పరలోకంలో పాలిస్తామనే థాటే లేదే వాళ్ళకి. అప్పుడు ఆ పరలోక రాజ్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే రీజన్ వల్ల ఇంత గందరగోళం అంటారు. ఇంత గందరగోళమైంది అంటే బ్రిటిష్ వారు ఇక్కడ పరిపాలించారు, ఇక్కడే అన్నీ చేస్తూ ఉండారు. అయితే ముగిసిన తర్వాత ప్రభువులు అక్కడికి వెళ్ళిపోయేవారు, వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోయారు. వారు బేస్కి వెళ్ళిపోతారు. ఈ యొక్క కింగ్డమ్ అన్నది నా చేతిలో ఉంది. అయితే ఒకరోజు ఈ కింగ్డమ్ నా చేతి నుండి వెళ్ళిపోయింది. వారు వెళ్ళిపోయారు, ఇండియా వారి చేతికొచ్చింది. అదేవిధంగా ఆకాశమును భూమియు గతించిపోతుంది, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వస్తుంది. హెవెనే పర్మనెంట్. ఆ తాటు వీరికి లేదు. వీరికేముందంటే ఇది ఎలాగా బ్రిటిష్ వారు సొంతంగా ఉంచుకోవాలనుకున్నారో వీరు ఈ భూమిని సొంతంగా ఉంచుకోవాలనుకున్నారు. కుదరదు. ఒకరోజు బ్రిటిష్ వారి చేతిలో నుండి అన్ని దేశాలు సొంత ప్రజలకు వెళ్ళిపోయింది. ఈ రోజు బ్రిటిష్ వారి చేతిలో ఏముంది? వారి దేశం ఉంది. వారి దేశం మాత్రం ఉంది. అదే నేను చెప్తూ ఉన్నాను. మీరెంతగా పట్టి ఉంచినా మన దేశం మాత్రం ఉంటుంది. అదే పరలోక రాజ్యం. అవును, ఇప్పుడు రీసెంట్గా స్వాసిలాండ్ అనే ఒక కంట్రీ
ఆ కంట్రీ సౌత్ ఆఫ్రికా పక్కనుంది. అయితే అక్కడ ఒక కింగే పరిపాలిస్తున్నాడు. రీసెంట్గా అక్కడున్న గెస్ట్ని నేను మీట్ అయ్యాను, ఒక ముఖ్యమైన వ్యక్తిని. అప్పుడన్నారు, అశ్విన్, మా దేశం అయితే చాలా విషయాలు కొత్తగా చేస్తూనే ఉన్నారు. కారణం ఏంటంటే మా కింగ్ ప్రోగ్రెసివ్గా అలా థింక్ చేస్తున్నారు. అప్పుడు నేను అడిగాను, ప్రోగ్రెసివ్గా థింక్ చెయ్యొచ్చు అని అడిగా. అయితే ఒక పాలసీని లాని మనం అమర్చినప్పుడు చాలా బ్యూరోక్రసీ ఉంటుంది కదా అన్న. అంత ఈజీగా చేయగలరా అని ఓ ప్రశ్న వేశాను. అప్పుడు ఆయన చెప్పిన మాట, మా రాజు ఏం చెప్తారో అదే. దీనికి ముందున్న కింగ్ అలా చెప్పి వెళ్ళిపోయారు, అందుకని ఫాస్ట్గా జరుగుతుందన్నారు. ఇక్కడ ఆ రాజ్యాన్ని గురించి ఆ కింగ్ ఆయన కుమారుని వివాహానికి పిలుస్తున్నాడు. సో ఒక కింగ్డమ్ రూల్ ఎలా ఉంటుందనేది చాలా అద్భుతంగా ఈ పెళ్లి ద్వారా తెలియజేస్తున్నాడు. అవును, ఇక్కడ మీరు రానోళ్ళకపోయినంత మాత్రాన రాజు పెళ్లిని నిలిపివేయడు. ఇక్కడ మీరు చూసినట్లయితే వేరే దాసులను పంపెను అని 4వ వచనంలో చూడొచ్చు. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. ఈ 6వ వచనం వరకు చూడండి, ఎంత డేంజరస్ గా పోతుంది. అట్లే ఎంతో విగరస్ గా వెళుతూ ఉన్నారు. కింగ్ పంపించిన మనుషుల్నే మర్డర్ చేసేంత వరకు వెళ్ళింది. ఇప్పుడు దేవుడు సేవకులను పంపి ఈ ఇశ్రాయేలీలు తిరిగి రావాలని ఇష్టపడుతున్నాడు. పిలువబడిన వారిని తిరిగి రమ్మని ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. యాజకులను పంపుతున్నాడు, ప్రవక్తలను పంపుతున్నాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ప్రవక్తలను చంపుచున్నదానా? యెరూషలేమును చూచి చెప్తున్నాడు, ఎంతమంది రక్తము చిందించబడి ఉంది, ప్రవక్తలు ఎందుకు పంపించబడి ఉండాలి? అందుకే చెప్పబడింది, హేబెలు రక్తం మొదలుకుని జకరియా రక్తం వరకును బలిపీఠం వద్ద చంపబడిన. అప్పుడు ఇంతమందిని వారు చంపబడ్డారు అనేటువంటిదే అక్కడ చెప్తున్నాడు. ఇంతమందిని అంటే సేవకులను మంచి చేయడానికి వస్తే వారిని కొట్టి చంపేవారట. యోచించి చూడండి, మీ ఇంటికి వచ్చి పెళ్లికి పిలిచిన వారిని కొడతారా? చాలా అపార్థంగా ఉంది. అంటే నువ్వు నాకు విరోధి, నీ పెళ్లికి రాను, నా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? అలాగైనా పెళ్లికి పిలిచేవారిని మనం అలా చేయలేం. ఎటువంటి విరోధులైనా కూడా ఇలా మాట్లాడతాం. మన యొక్క కళాచారంలో చెప్తుంటారు, విరోధులైనా పెళ్లికి పిలవాలి అని చెప్తుంటారు. విరోధులైనా గాని చనిపోతే చనిపోయిన వారింటికి వెళ్ళాలంటారు. ఇదే మన యొక్క కల్చర్. ఇక్కడ విరోధి కాడు, రాజు పిలుస్తున్నాడు, తన కుమారుని వివాహానికి పిలుస్తున్నాడు, ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చిన వానిని అలాగైతే ఎంత వివాహం మీద ఎందుకు అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు అనేది మనం చూడాలి. ఇంట్రెస్ట్ దాటి నేను అడుగుతున్నాను, కారణము ఉంది. పిలిచిన వారినే కొడుతున్నారంటే ఎక్కడో ఫండమెంటల్ గా మిస్ అవుతోంది. ఫండమెంటల్ ఎక్కడ మిస్ అవ్వలేదు. ఆ పెండ్లికి రావాలంటే మీకు కొంత క్రైటీరియా ఫిక్స్ చేసి ఉంచాడు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 11, 12 వచనాలు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకోనని ఒకని చూచి, ఈయన పెండ్లి కొరకు కొన్ని క్రైటీరియాలు ఉంచాడు. నా పెండ్లికి రావాలంటే ఇదియే, ఇట్లాగే ఉండాలి. ఆ ప్రోటోకాల్ని యూ మస్ట్ బి ఫాలో. నువ్వు నన్ను పెండ్లికి పిలువు. అయితే మీకు ఆరంభంలో చెప్పాను చూడండి, అదే ఆ వర్డ్ ఇంపార్టెన్స్. అంటే నేను క్యాషువల్స్లో వస్తానని ఆ అబ్బాయి చెప్తున్నాడు కదా, ఒక ఉదాహరణకు చెప్పాను కదా. ఇక్కడ రాజనేది క్యాషువల్స్లో నువ్వు ఇక్కడ రాకూడదు. ఈ పెండ్లికంటూ ఒక ప్రోటోకాల్ ఉంది, వస్త్రం ఉంది, ఒక డ్రెస్ ఉంది. యూ మస్ట్ వేర్ దట్ పర్టికులర్ డ్రెస్. ఆ డ్రెస్సే ఇంపార్టెంట్. అదొచ్చి ఇప్పుడు ఈ డ్రెస్ వేయడం అతనికి ఇష్టం లేదు, ఆ ప్రోటోకాల్ ఫాలో చేయడం ఇష్టం లేదు. నేను రీసెంట్గా ఒక బుక్ చదువుతున్నప్పుడు, ఇప్పుడు ఆమె లేదు, ఎలిజబెత్ రాణి చనిపోయింది. ఆమె లాంగెస్ట్ పీరియడ్ రాణి క్యూన్గా ఉండింది. ఆమెను చూడాలనుకుంటే కొంతమంది తప్ప మిగతా వారందరికీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆమెను చూడాలంటే ఒక 4 hours ముందే వచ్చి ఉండాలి. రాణి దగ్గర ఎలాగ మాట్లాడటం, ఎలా నుంచోవాలి, ఒక ఓరియంటేషన్ ఇస్తారు. అవును, ఆ డ్రెస్ ఎలాగ వేసుకుని ఉండాలి. ఆడవాళ్ళైతే తల మీద క్యాప్ నుండి కాళ్ల షూ వరకు మూసుకుని ఉండాలి, మగవాళ్లైతే కోట్ వేసుకుని ఉండాలి. ఆ తర్వాత చెయ్యి ఇచ్చేప్పుడు ఆమె చెయ్యి చాపకుండా మీరు చాపకూడదు. అలాగే రాణి చెయ్యి చాపినా ఇంతకు పైన మీరు ముట్టకూడదు. ఇంతటి ఒక ప్రొసీజర్స్ ఉంచుకునున్నారు. రాణిని చూడటానికి వెళ్ళినప్పుడు యూ మస్ట్ వేర్ పర్టికులర్లీ అంతకుముందే 4 గంటలకు ముందు అక్కడ వెళ్ళి ఉండాలి. అంటే కొంతమందిని తప్పించి మిగతా వారందరికీ ఇదే ప్రోటోకాల్. ఓళ్ళలోనే కొంతమందికి తప్ప ఒక 1 hourకి ముందుగా వెళ్ళి ఆమెను చూడొచ్చేగాని మిగతాదిక ఎవరికిని అలా కాదు. అప్పుడు ఒక రాణిగారిని చూడటానికి ఇన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఎయిర్పోర్ట్లోనే చూడండి. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు ఎన్ని గంటల ముందు వెళ్తారు? ముందుగా అడ్వాన్స్గా వెళ్తాం. 3 గంటలు లేదా 2 గంటల ముందు వెళ్తున్నాం. ఎందుకు? అక్కడున్న ఇమ్మిగ్రేషన్, అక్కడున్న కస్టమ్స్ అన్ని కూడా చెక్ చేసి, మీ హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసి అన్ని ముగించి మిమ్మల్ని ఆ గేట్లో కూర్చోపెట్టడానికి మినిమం 1 hour అవుతుంది కదా.
ఆ విధంగా అన్నిటికీ ఒక్కో ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్లే ఇన్ని ఉంచుకున్నారంటే హెవెన్లో ఎలాగుంటుందో చూడండి. ఇప్పుడు ఇతనికి ఏంటి సమస్య? పెండ్లికెళ్ళడానికి సమస్య కాదు, పెండ్లిలో పాల్గొనడానికి ఒక విధి విధానం ఉంచారు కదా, అదే ఇక్కడ సమస్య. ఇప్పుడైనా సరే ఇక్కడున్న వారికి ఏంటి సమస్య అంటే, పరలోకానికి వెళ్ళడానికి ఇక్కడ ఎవరికి సమస్య లేదు, ఆశే. మరి ముగించి వెళ్ళేప్పుడు నేను పరలోకానికి వెళ్ళాలి. అందువల్లే ఇంత దూరానికి ఆ చర్చిలో ఉండేటువంటి వారు ఆ చర్చిలో చెప్పేది ఫాలో చేస్తారో లేదో కానీ ఖచ్చితంగా చర్చిలో ఉంటారు. ఏదైనా ఒక చర్చిలో మెంబర్గా ఉంటారు. అక్కడ చెప్పే ప్రీస్ట్ చెప్పేది వింటున్నారో లేదో ముఖ్యం కాదు, అయితే వెళ్తారు, అయితే వెళ్ళిపోతారు. ఇంకా చెప్పాలంటే ప్రీస్ట్నే ఎదిరిస్తారు. ప్రీస్ట్ చెప్పేది వినరు, కానీ ఆ చర్చిలో మెంబర్గా ఉంటూ అన్నీ చేస్తారు. ఏంటి రీజన్ అంటే వీరందరికీ ఒక మైండ్ ఉంటుంది. మనల్ని సమాధిలో పాతిపెడితే పరలోకానికి వెళ్లే థాట్ ఉంటుంది. ఆ పరలోకానికి వెళ్లే థాట్ అందరికీ ఉంటుంది. అయితే సమాధిలో కరెక్ట్గా ఉన్నారు. సమాధిలో కరెక్ట్గా ఉన్నారు. అయితే ఏంటంటే ఆ యొక్క చర్చ్లో వారిచ్చే సమాధిలో మీరు వెళ్లి పడుకున్నట్టయితే పరలోకానికి వెళ్ళొచ్చని బైబిల్ చెప్పలేదు. చర్చ్లో ఇచ్చే ఉపదేశాన్ని ఫాలో చేస్తేనే పరలోకానికి వెళ్ళొచ్చని బైబిల్ చెప్తుంది. అప్పుడు ఆ ఫాలో చేసేటువంటి ఉపదేశం ఉంది కదండి, అదే ఇక్కడ సమస్య. ఇప్పుడు ప్రోటోకాల్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఈ వస్త్రం అనేది సాధారణంగా అందరికీ తెలుసు, రక్షణ అనే వస్త్రం చెప్తాం కదా. ఆ యొక్క సాల్వేషన్ డ్రెస్ అది మీరు వేసుకోవాలి. ఇప్పుడు యాజకుడైన అహరోను ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్లాలంటే హీ మస్ట్ వేర్ ప్రీస్ట్హుడ్ డ్రెస్ అనేది ఉంది, అది వేసుకుని తీరాలి. అవును, అది వేయకుండా మీరు అక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు ఒక వార్కి వెళ్తున్నారు, అలా వెళ్లే యుద్ధ సైనికులు ఎలా వెళ్తున్నారు? టీషర్టును ప్యాంటు వేసుకుని ఊరికనే సాధారణంగా వెళ్తారా? దానికొక డ్రెస్ ఉంది, అలాగే చేతిలో ఆయుధం ఉంటుంది. ఎందుకు? మన దగ్గర ఉన్న నార్మల్ పోలీసు వారున్నారు, వారికంటూ ఒక డ్రెస్ ఉంది, కోడ్ ఉంది. అయితే ఇక్కడ రోడ్డు పైన ఉన్నవారిని పిలవండి అని చెప్పబడింది. నేను రీసెంట్గా ఒక వివాహానికి నాన్నగారి ఫ్రెండ్ పిలిచారు. ఆ పెళ్లికి నన్ను రమ్మని పిలిచారు. ఆయన స్టూడియోకు ఓనర్. ఆయన మాకు డ్రెస్ తీసిచ్చారు, మేం వెళ్ళాం. అది నాకు జ్ఞాపకం బాగా ఉంది. అయితే ఇక్కడ రాజా ప్రోటోకాల్ ఫాలో చేసి ఇన్విటేషన్ మాత్రమే కాదు అన్నీ ఇస్తున్నాడు. ఇచ్చి ఆ ప్రోటోకాల్ ప్రకారం లోపలికి రాలేదంటేనే అసలు అర్థం కాలేదు. లేదు, ఇక్కడ మరొకటి చెప్తాను, వారు ఎక్కడ తప్పిపోతున్నారో చెప్తాను నెక్స్ట్. ఇప్పుడు ఇది యూదుల వరకు మనం చూసాము కదండి. ఇప్పుడు మీరు చెప్పేది నెక్స్ట్ కేటగిరీ పీపుల్. ఏ కేటగిరీ పీపుల్ అని చూసినట్లయితే, వీళ్ళు నేను పిలిచిన వారు సరి రాలేదు, సెట్ అవ్వలేదు, వీరందరూ నా మాటకు విధేయులు కాలేదు, తప్పు చేశారు, అన్ని ముగించారు. సో వీరికి ఆల్టర్నేట్గా మరొకరిని పిలవమని చెప్తున్నాడు, మరొకరిని ఆల్టర్నేట్గా పిలవమంటున్నాడు. ఇప్పుడు పిలువబడుతున్న జనులు ఎవరని చూసినట్లయితే అన్నోన్ పర్సన్స్. వీరు ఎందులోనూ లేరు, అన్నోన్. ఇది జెంటైల్స్ అని తీసుకోవచ్చు. జెంటైల్స్, అన్నోన్ పీపుల్. ఇప్పుడు మరొకటి, ఇప్పుడు మీరు జెంటైల్స్ అనే ఓడికిని అన్నోన్కి కనెక్షన్ ఒక దగ్గర మీతో చెప్తాను. అదే అనేక మంది ఎవరని అడుగుతూ ఉన్నారు. రెవల్యూషన్ 7:9లో చూస్తే ఒక గొప్ప సమూహం కనబడుతుంది. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై అని ఉంటుంది, ఖర్జూరపు మట్టలు చేతపట్టుకున్నవారుగా. అలా నిలవబడినటువంటి జనులను చూసి అక్కడున్న యోహాన్ అడుగుతున్నాడు, వీరు ఎవరని అడుగుతున్నాడు. అక్కడ దూత ఫస్ట్ యోహాన్ అడుగుతున్నాడు, వీరు ఎవరని. యోహాన్ నాకు తెలీదు, మీరే చెప్పండి అంటున్నాడు. అప్పుడు దూత చెప్తున్నాడు, వీళ్ళు ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం. వారికి నేమ్లేదు చూడండి. అంతకుముందు చెప్తూ 12 గోత్రాలను చెప్తూ ఇశ్రాయేలీయుల్లో ఒక్కొక్క గోత్రాన్ని చెప్తున్నాడు. ఆయా గోత్రములలో 12,000 మంది. క్లియర్గా ఉంది. అయితే వీరిని గురించి చెప్పేప్పుడు నేమే లేదు, అన్నోన్ పర్సన్స్. అందువల్ల అక్కడ అడుగుతున్నాడు, వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు. ఇదే ఈ గ్రూప్. రెవల్యూషన్ 7:9లో ఒక గ్రూప్ నిలబడుతుంది. వీరెవరంటే జెంటైల్స్. ఇంకా తేటగా చెప్పాలంటే మనల్ని సూచిస్తుంది. మనకే ఈ కాలింగ్ ఇప్పుడు ఇవ్వబడింది. ఏ కాలింగ్ ఇవ్వబడింది? వారు మిస్ చేసింది మనం తీసుకుని వెళ్తున్నాం. సో ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఈ కాలింగ్ ఉంది కదండి, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్టర్నేట్గా లోనికి వచ్చిన వాణ్ణి. వారు పిలువబడి వారి పిలుపును వారు మిస్ చేసుకున్నటువంటి వారు. ఇప్పుడు మనకి ఇవ్వబడింది. అలా వచ్చినటువంటి మనము ఖచ్చితముగా వారికంటే బెస్ట్గా ఉండాలి గదా. దొరకనిది లభిస్తుంది కదా. అదొకటి. మరో విషయం, అదే ఈక్వల్గా మనల్ని ఉంచుతున్నాడు. అవును, అంటే పిల్లవాడి స్థానములో పనివాణ్ణి తెచ్చిపెట్టగలమా? అలా పెట్టాలంటే ఎంతటి మనసు కావాలి. నేను పనివాణ్ణి కూడా కాదు. ఒకరోజు నన్ను ప్రజలు తృణీకరించారు, రిజెక్ట్ చేయబడ్డాను, త్రోయబడినవాణ్ణి. అలా ఉన్నటువంటి నన్ను ఈ స్థలంలోకి తెచ్చాడు. ఇక్కడ ఒక వర్డ్ని పర్టికులర్గా ఒక ముఖ్యమైన డాక్టరీని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు కదండి, వచ్చినటువంటి వారిలో ఆ స్థలంలో ఒకడు పెండ్లి వస్త్రము లేకుండా ఉండాడు గదా. ఎవరితను? పెండ్లికి వెళ్తున్నాం. ఇలాగుంటుండగా అతను పెండ్లికి రానని చెప్పాడు. అతన్ని వదిలేద్దాం.
లోపలికే రాలేదు. లోనికి రాలేదు. అయితే వచ్చిన ఇతడు లోపలికొచ్చాడు. ఆ పెండ్లి చులకనగా తీసుకున్నాడు. ఓ క్యాషువల్గా తీసుకున్నాడు. క్యాషువల్గా తీసుకున్నాడు. అతనికి ఆ పెండ్లి ఘనత అర్థం కాలేదు. బేస్ తెలియలేదు. బేస్ ఇంపార్టెంట్ తెలియలేదు. ఇతనెటువంటి వాడు? మీరే పిలిచారు గదా. మ్మ్. ఈ వర్డ్ ఇప్పుడు నేను యూజ్ చేయబోతున్నాను. అదే ఈరోజు ప్రాబ్లం. దీని పేరే కృప అని చెప్పి ఒక గ్రూప్ తిరుగుతుంది. మ్మ్. నన్ను దేవుడొచ్చి ఏమీ లేని నన్ను పిలిచాడు, అందువల్ల నేను పెండ్లి వస్త్రం ధరించకుండా జాలిగా లోన కూర్చోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఏది ఏవైనా సరే ఒక డేంజరస్ వర్డ్. ఏమైనా చేయొచ్చు. మీరే పిలిచారు గదా కృప. అలా వారు వదులుకుంది దేవుడు నాకు ఇచ్చాడు. నేను రోడ్లో తిరిగేవాడిని తీసుకొచ్చి నన్ను కూర్చోపెట్టాడు. అలా రోడ్లో తిరిగేవాళ్లం, మనల్ని పిలిచాడు. వీఆర్ ద ఆల్టర్నేట్ పీపుల్, వీఆర్ నాట్ ఎలిజిబుల్. ఇది 100% ట్రూ. అయితే ఆయన ఉంచిన క్రైటీరియా యూ మస్ట్ ఫాలో. అది ఎలాగ ఫాలో చేయకుండా ఉంటారు? అతనికనే ప్రోటోకాల్ ఫాలో చేయలేదని కదా నిన్ను పిలిచాడు, అందువల్ల ప్రోటోకాల్ ఫాలో చేయకూడదని అర్థమా? ఇంకా చెప్పాలంటే అతను ప్రోటోకాల్ ఫాలో చేయలేదు, నేనింకా అధికంగా ఫాలో చేయాలి. అతనికి అవకాశం ఉంది, నేను లేనివాణ్ణి. ఇంకా చెప్పాలంటే కృప అనేది యూజ్ చేయడం కాక మిస్యూజ్ చేయకూడదు, అబ్యూస్ చేయకూడదు. ఎగ్జాక్ట్ వర్డ్. అది 100% 100% కరెక్ట్ వర్డ్. కృపనే యూజ్ చేసుకోవాలి. ఈరోజు వీరు మిస్యూజ్, అబ్యూస్ అన్నీ చేస్తూ ఉన్నారు. కృప కాబట్టి మీరు వస్త్రం ధరించకుండా వెళ్ళి కూర్చుంటారా? జాగ్రత్తగా ఉండాలి. అదే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, అతని కట్టి చీకటిలోకి త్రోయమంటున్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నెట్టేస్తున్నాడు. ఇప్పుడు అతన్ని త్రోసివేయమని చెప్పలేదు, అతన్ని వదిలేయమంటున్నాడు. సరే అతను వదులు రానన్నాడు. ఇతని పరిస్థితి ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. మత్తయి 22:13. అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కురుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. పనిష్మెంటే ఇచ్చాడు. అవును. ఇతనెందువల్ల అది పొందుకున్నాడు? ఇతను రోడ్లో తిరుగుతున్నటువంటి వాడే. రాజు చెప్తున్నాడు అతనికి బదులుగా రమ్మని చెప్తే అతనూ వచ్చాడు. అయితే తన పిలుపునకు తగిన ఘనతను అర్థం చేసుకొనని ఒక గుంపు. నాకివ్వబడిన పిలుపు మహా గొప్పది. నాకు లభించని అవకాశం ఫస్ట్. నాకు ఇందులోకైనటువంటి ఒక ఇన్విటేషనే లేదు. సరే ఆ ఇన్విటేషన్ నాకు ఒక దగ్గర ఇవ్వబడింది, ఎందుకంటే వారు మిస్ చేయడం వల్ల. పౌలీ చెప్తున్నాడు అది దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును ఇశ్రాయేలీలవే, ఆ ఒలివ చెట్టులో అంటుకట్టబడిన అడవి ఒలివ కొమ్మ మనం అంటున్నాడు. సో మనల్ని ఒక ఆల్టర్నేటివ్గా మనల్ని లోనికి తీసుకుని వచ్చాడు ఆయన. సరే వచ్చాం. వచ్చిన నేను నాకివ్వబడినటువంటి స్థానాన్ని దక్కించుకోవాలా లేదా? అది నేను ఫాలో చేయాలా లేదా? దానికైన ఘనతను నేను ఇవ్వాలా లేదా? అదే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. సో దే మిస్ ద ఛాన్స్ అనేటువంటిది అక్కడ చెప్తున్నాడు. ఈ వివాహం అనేది ఇంత డీప్గా ఉంది. అది మాత్రమే కాదు, ఇందులో ఎంతవరకు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని అర్థం నాకు దొరికింది. పలు ప్రశ్నలున్నాయి. అయితే ఈ ప్రశ్నలన్నిటినీ మనం మరో కార్యక్రమంలో చూద్దాం. అంటే దీన్ని మనం స్టార్ట్ చేశాం, ప్రేక్షకులకు స్పష్టం చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను భావిస్తున్నాను. మరో కార్యక్రమంలో ఇదే చాప్టర్లో ఉన్న వివాహం యొక్క ప్రశ్నలు మనం ఇంకా డీప్గా చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు సంతోషం. వందనాలు. ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.